ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి వివిధ ప్రదేశాల్లో సోనం వాంగ్‌చుక్‌కి మద్దతుగా ఉద్యమాలు, ఈ యంగ్‌స్టర్స్ మీదన దాడి పేరుతో దీనికి నిరసనగా ఉద్యమాలు జరుగుతున్నాయి అంటేనే, వరల్డ్ వైడ్ ఒక స్కెచ్ ఇండియా మీదన జరిగింది అన్నది అర్థమైపోతుంది. సరే, దాన్ని రివర్స్‌లో ఆలోచించే వాళ్ళని వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. భారతదేశం మీద జరిగే కుట్రల గురించి పట్టించుకోకుండా, లేదు అదేం ఉండదు, అనవసరంగా ప్రచారం చేస్తున్నా అనుకునే అమాయకుల్ని, లేదా అతి తెలివితేటలు ఉన్నోళ్ళని వాళ్ళ కర్మాన కాళ్ళని వదిలేద్దాం. వాళ్ళ మేధస్సుకి సెల్యూట్ చేసి వదిలేద్దాం. అయితే ఇప్పటికే ఒక కాన్సెప్ట్ వచ్చింది ఏంటి అంటే, వీళ్ళు సీజేపీ వాడుతున్నటువంటి ఇన్‌స్టా అకౌంట్ ఐర్లాండ్ నుంచి నడుస్తోంది. అంటే డీప్ స్టేట్ ఇంపాక్ట్ అక్కడ స్పష్టంగా కనబడుతుంది. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రొజెక్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కాదు, మ్యానిప్యులేటెడ్‌తో. మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ద్వివేది చెప్పాడంటూ, జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పాడంటూ, ఆర్మీ స్టాఫ్ చెప్పారంటూ 20,000 రాజీనామాలు వచ్చినాయి. ముస్లిం ఆర్మీ జవాన్లు రాజీనామా చేస్తున్నారు ఢిల్లీ అటాక్స్‌కి వ్యతిరేకంగా అన్నటువంటిది. 20,000 మంది అనేసి. అంటే ఇలాంటి తప్పుడు ప్రచారం, దీని మీద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ప్రభుత్వం అధికారికంగా అది ఫేక్ అని చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ అనేది తేలుస్తున్నాం ప్రస్తుతం. అదంతా పచ్చి అబద్ధం అని చెప్పింది. అంటే సైన్యాన్ని కూడా వివాదంలోకి లాగుతున్నారు.